చూస్తాననుకోలేదమ్మా. మా వారు లేకపోయినా ఆయన ఇచ్చిన మాట మాత్రం మా మనసులోనే ఉంది. ఈ రోజుతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆయన మాట నెరవేరుతుంది. ఏంటి బాలు ఇంకా రాలేదు? నేను వెళ్ళి చూసొస్తా. నమస్తే కాన్వాయ్. గని ఎక్కడ? గని ఎవరు? మీ ఇద్దరితోనే చూసాను కాన్వయ్య. తనకు తమ్ముడు లాంటి వాడని కూడా చెప్పాడు. వాడు గని కాదు, బాలు. బాలు ఎక్కడ? వాడిప్పుడే మమ్మల్ని మోసం చేసి నేను మీకిస్తానన్న మార్కెట్ తాలూకు డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. డాక్యుమెంట్స్ తో వాడికి ఏం పని? వాడు రాజేశ్వరి కొడుకంట. రాజేశ్వరి కొడుక? తుమ్ సబ్కో ఉల్లు బనా దియా. వాడు మిమ్మల్ని అందరినీ పిచ్చోని చేశారా? వాడికి ఎక్కడరా అమ్మ అబ్బా? వాడి గన్ని నేనే, వాడి చావును కూడా నేనే. ఖచ్చితంగా ఇది బాలుబండి అన్నా. రండి. హలో, ఎవరు మీరు? అరే ఇది ఆశ. భయ్యా अभी सारा सामान तोड़ रहा है। तेरे बाप ने मुझे 500 रुपए में बेच कर यहाँ गया। तू साले मेरा सारा नुकसान करने में लगा है। सुअर कहीं का। నీకి జన్మకి బుద్ధి రాదు నాయుడు, పెళ్లి చేసుకోవచ్చు కదా. అసలు బుద్ధున్నాడు ఎవడో పెళ్లి చేసుకోడని మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు. నేను తెలుగునేనండి, తెలుగులో చెప్పచ్చు. సర్లే, తినడానికి ఏమున్నాయి? వేడివేడిగా సమోసాలు ఉన్నాయి, తెమ్మంటారా? ఠీకే లే. అలాగే. ఏ మియా,
ఢిల్లీలో ఏం కావాలన్నా ఖాన్ హమ్ కరేగా. మనం ఉంటున్నది హైదరాబాద్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. साहब जी 4 प्लेट समोसा मांगते हैं उधर. ओए वहाँ क्या कर रहे तू? चल अंदर चले, जाके बर्तन साफ कर. चल जाके काम कर. धनराज वहां लायर के साथ बैठा है, देखो उस तरफ. वही है खान, हैदराबादी. वो सारा हरामी खान हैदराबाद से आके हमारे साथ टकराता है. साले को तो क्या है, उसे तो मंडी हाथ मारना है. ఖాన్ ఆ కుర్రాడు ఏదో సైకిల్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 3 నంబర్ టేబుల్ గంటూ ఎడ్రారా, ఎంత ఫైరింగ్ జరుగుతుంటే చూస్తూ నిలబడ్డావు. భయం వేయలేదా? భయపడితే చచ్చిపోతాం భయ్యా. నాయుడు భయం లేదంట. ఈ పేరేంట్రా? కానీ కానీ ఖాన్ ఆ ధనరాజ్ మనుషులు రాత్రి వీడిని కర్నాటక సర్కిల్ దగ్గర కిడ్నాప్ చేసి చంపి ఇక్కడ పడేసిపోయారు. గని ఎక్కడా? तू खान का आदमी गनी साला अपनी एरिया में आया. क्या बकता है गधा साला, वो इधर क्या को आएगा? ए? ए? पकड़ो पकड़ो साले को. अरे इधर आने का हिम्मत कैसा हुआ तेरा? हा? वो खान का कुत्ता भेजा क्या तेरे को? छोड़ूंगा नहीं साला. डर गया क्या? ये देख, जंगल में बहुत जानवर होता है, लेकिन एक ही राजा होता है, एक शेर. ये दिल्ली है, यहाँ का शेर मैं हूं. तू कुछ नहीं कर सकता हैदराबादी कुत्ता साला. बता क्यों आया इधर? क्यों आया इधर? बताना. अरे बताना. तुम्हें मारने के लिए. सुना तुमने? ये कुत्ता मेरे घर में मुझे काटना है. अरे काट मुझे.
పేరేంటి? నీలం. క్యా హై? అమ్మాయిల్ని చూసి అబ్బాయిలు మార్కులేస్తారు. అలాగే నీ పర్సనాలిటీ చూసి రాకీ ఫిక్సేషన్ రేట్ ఇది 100 రూపీస్. ఎరా కొంచాలుగా? చాలు చాలు. तू क्या समझता है रे अपने आप को? तेरे माँ बहन को फिक्स करना ये रे, शायद आएंगे, चप्पल लेके मारूंगी. ए नीलम, वो लोगों के बारे में जानते हुए भी तूने ऐसा क्यों किया रे? क्या कर लेगा वो? हाँ, क्या कर लेगा वो? मुझे रेट फिक्स करेगा तो क्या मैं चुप बैठूं? ठीक है, आज जो भी होगा देखा जाएगा. सीधा पुलिस स्टेशन जाके कंप्लेंट देकर सबको अंदर करवा दूंगी. దేవి సర్వభూతేషు ధైర్యలక్ష్మి రూపేణ సంస్థ. ఇందు, ఏం చేస్తున్నావు లోపల? ఏంటి ఇది? హాస్టల్ గుడా? నాకు చాలా భయంగా ఉంది, అందుకే ధైర్యలక్ష్మికి పూజ చేస్తున్నాను. భయమా? ఎందుకు? నీలంని చూసారుగా ఏం చేశారు? అది తెలిసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఒకటే జ్వరం. అవుని ఒళ్ళంతా కాలిపోతుంది. ఏయ్, దానికేదో అయిందని నీకు జ్వరం వచ్చిందా? లూజ్. పద కాలేజ్కి వెళ్దాం. ఆహా, నేను రాను, భయంగా ఉంది. ఏ పిచ్చిమొద్దు, ఇవాళ సెమిస్టర్ రిజల్ట్స్, అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వాలని ప్రిన్సిపల్ గారు చెప్పారు. పద. కమ్, లెట్స్ గో. కమ్ ఆన్ యార్, కమ్. రమ్మంటుంటే. Or dilution with the CSM, but it may be like that of the chronic time. Have you completed? आप सबको एक बात बताना है. इस सेमेस्टर में भी इंदिरा सभी सब्जेक्ट्स में हाईएस्ट मार्क्स स्कोर की है. वेरी गुड. इंदु, నువ్వు లాస్ట్ 2 సెమిస్టర్స్ ఫీజు ఇంకా కట్టలేదట. నీ పేరు నోటీస్ బోర్డు మీద పెట్టారు. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ పేర్లు నోటీస్ బోర్డు మీద ఎక్కకూడదు. కొంచెం చూసుకోమ్మా. ఓకే? ఓకే సార్. ఇందు, పోస్ట్ మ్యాన్ నీకు లెటర్ ఇచ్చేళ్ళాడే. లెటరేనా? మనీ ఆర్డర్ రాలేదా? రాలేదు, ఒట్టి లెటరే. ఓకే, థ్యాంక్స్. ఇందు, నీకు డబ్బులు పంపించాలని చాలా ప్రయత్నించాం, కుదరలేదు. ఇక్కడ పరిస్థితులు కూడా ఏవీ బాగాలేదు. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే 2 నెలలుగా డబ్బులు పంపించడం కుదరలేదు. దయచేసి అర్థం చేసుకో. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, కానీ వేరే దారి లేదు. అర్థం చేసుకో. ఇట్లు మీ అమ్మ. నా సామాన్ లేవి. నిన్ను వాడిని రమ్మంటున్నారు. ఇది నీ బాబుగడి ఆస్తి అనుకున్నావా? బేవర్స్గా కూర్చొని తినడానికి సిగ్గు లేదు? డబ్బులు కట్టి నీ సామాన్ తీసుకెళ్ళు. అవసరానికి డబ్బులు రావు గాని అడగకుండా కన్నీళ్ళు మాత్రం వస్తాయి. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. ఎవరు లేరురా ఇక్కడ? లేదు భయ్యా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. సర్లే. ఆ ధనరాజ్ మనుషులు అక్కడికే వస్తున్నారు, కన్ఫర్మ్. క్షమించమ్మా, చదువు లేకుండా నేను బతకలేను, అందుకే చచ్చిపోతున్నాను. కొంచెం కూడా శుభ్రం లేదు, సుఖంగా బతకనివ్వలేదు, కనీసం సుఖంగా నన్ను చావనివ్వరు. హలో, రైల్వే ఎంక్వైరీస్?
నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలండి? ఏంటి 2 hours లేటా? దాని ముందు వచ్చేది ఏం లేదండి. ఏపీ ఎక్స్ప్రెస్ ఉందా? ఎంతసేపు? 2 minutes లోనా? సెకండ్ ట్రాక్ మీద కదండి. థ్యాంక్ యూ. సెకండ్ ట్రాక్ మీద. నేను చేస్తున్నందుకు ఒక్కడికి బాధ లేదు. అంత క్రాంతియేనా జీవితాన వెలుగింతేనా. హలో, నిన్నే. ఏంటి ఎగతాళిగా ఉందా? సాటి మనిషి ఒక ఆడపిల్ల చావబోతుంటే ఆపకుండా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎంక్వైరీ చేస్తావా? ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తావా? పైగా పాట ఒకటి. నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు, నాతో కాదు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు. ఎంత మారిపోయావు? మనుషుల తర్వాత మార్పు సహజం. పదండి. అయ్యో, ఆ రాఖీ గడికి వస్తుంది. వస్తే దగ్గరకు వచ్చేస్తున్నాడే. డోర్ మూసుకున్నాడు. ఫెంటాస్టిక్ ఫిగర్.
అందరూ డబ్బు తీయరా. నువ్వు కూడా ఇవ్వు. తీసుకో. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఓ ఫిగర్ కి రేటు ఫిక్స్ చేయలేకపోతున్నా. ఇది నీకు సరిపోదు, నేను మళ్ళీ వస్తాను. ఒరేయ్, ఈ రేటుకి మీ అక్క వస్తుందేమో అడగరా. రాస్కో. నీకేమైనా పిచ్చి కింద? వాడి గురించి తెలుసు కదా, వాడు అసలే రాక్షసుడు. అయితే వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా? ఇంటూ వాడు చాలా డేంజరస్ ఫెలో. మన హాస్టల్కి వెళ్దాం పదా. నేను రాను, ల్యాబ్కి వెళ్ళాలి. నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేం మాత్రం ఉంటాం. మీ ఇష్టం. పదండి. ఇందు, ప్లీజ్ నా మాట వినిందు. చెప్తే వినిపించుకోవేంటి? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళతో గొడవద్దు. ఏదైనా ఏం చేస్తారో గుర్తుందిగా. కానీ నాకు మళ్ళీ భయంగా ఉంది. భయపడితే చచ్చిపోన్నా. నాకు బతకాలని ఉంది. ధైర్యం ఇవ్వగలి. వెరీ గుడ్, చాలా బాగుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నిట్లో నువ్వే ఫస్ట్. ఇప్పుడు నీ చదువు పూర్తి చేయడం కోసం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం నీకేంటమ్మా? నువ్వు కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎంతో మంది కళ్ళకద్దుకు నిన్ను తీసుకుంటారు. అక్కడ పనిచేస్తే నీ చదువుతో పాటు నీ సంపాదన కూడా బాగుంటుంది. నన్నెవరికైనా చెప్పమంటావా? వద్దు బాబా. నిన్నటి వరకు ఈ ప్రపంచంలో కష్టాలు నా ఒక్కదానికే ఉన్నాయనుకున్నాను. కానీ పుట్టిన ప్రతి ప్రాణికి కష్టాలు ఉంటాయని నిన్న నాకు మనిషి చెప్పాడు. నా కష్టాలు తీర్చుకుంటూ ఇతరుల కష్టాల్లో భాగం పంచుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. సరే, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ బాబా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గని. इंदिरा मैडम, आपको प्रोफेसर नंदा साहब ने बुला रहे हैं. ఏంటే మా మీద తిరగబడతావా? ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? రాకీ హాస్పిటల్లో ఉన్నాడు తెలుసా? అసలు మీ ఎవరో తెలుసా నీకు? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? సాలీ, నీకు బ్లేడ్ బండి తెలుసా? చాందీ చౌక్ మస్తాన్ పెరవని తెలుసా నీకు? మీకు గని తెలుసా? పట్టుకోరా, పట్టుకో, నువ్వు పట్టుకో. మీకెవరికి బ్రతకాలని ఆశ లేదా? టచ్ మీ, కమ్ ఆన్. ముక్కలుగా నరికేస్తాను గని. రేయ్, పారిపోతున్నారేంట్రా? గని, నువ్వెంత పెద్ద రౌడీవా? మరి
అంత ఫిలాసఫీ మాట్లాడాం. उसका हाथ काट देना चाहिए, जिंदगी में याद रखना उन्होंने, समझे? భయ్యా దర్యాగంజ్ బ్రిడ్జ్ మీద ధనరాజ్ మనుషులు అటాక్ చేశారు. మేము తప్పించుకున్నాం, కానీ గిరికి బుల్లెట్ తగిలింది. లోపల ఆపరేషన్ జరుగుతోంది. ఏరియా కా ఇన్స్పెక్టర్ అయినా ఓ కేసు ఏ కేసు బోల్ రా అచ్చాచా చేసుకుంటారులే. గని నువ్వు వెళ్ళి కూర్చో, నేను మాట్లాడొస్తా. రవి సాబ్ क्या हाल चाल है? ठीक है, अपने बताओ. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఏంటి గుర్తుపట్టలేదు? గని ఆ ఏరియా ఇన్స్పెక్టర్ చాలా గొడవ చేస్తున్నాడు. భయ్యా చాయ్. పబ్లిక్ గా బ్రిడ్జి మీద అందరూ చూస్తున్నాం గానీ మన వాళ్ళు గన్స్ తీశారంట. అదొక ప్రెస్ వాళ్ళు చూశాడంట. వాడికి డబ్బులు ఎక్కువ కావాలి, వాడికి ఎంత అడుగుతుంది ఇచ్చే. చాయ్. గుర్తుపట్టారా? నేను రైల్వే ట్రాక్. ఇక్కడ మీకేమైనా ప్రాబ్లమా? పర్వాలేదు, నాకు చెప్పండి. యూనో నేను ఇక్కడ హౌస్ సర్జన్ని. ఏం కావాలన్నా చేస్తాను. మా కాలేజ్ కూడా పక్కనే. ఏయ్ పో. చూడండి పిల్లలు, అక్కడ రెడ్ లైట్ పడగానే ఆగిన కార్ల దగ్గరికి వెళ్ళి హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్ అని అడగాలి. ఏమని అడుగుతారు? హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్. కరెక్ట్. ఎవరిని ఫోర్స్ చేయకూడదు. ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. ఓకే? ఓకే. హెల్ప్ ది హోమ్లెస్ సార్. భయ్యా ఆ అమ్మాయి లేదు. ఏమ్మాయిరా? హాస్పిటల్, హాస్పిటల్ భయ్యా. పాపం భయ్యా, అడుక్కుంటుంది భయ్యా అక్కడ. సారీ. హెల్ప్ ది హోమ్లెస్ సార్. అవును అమ్మాయి, తను ఇక్కడ. అయినా అమ్మాయి ఏం చేస్తే మనకెందుకురా? అయినా నీకు కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి నీకు. హెల్ప్ ది హోమ్లెస్ ప్లీజ్. హెల్ప్ ది హోమ్లెస్ ప్లీజ్. అనాథ పిల్లలకి సహాయం చేయండి. డబ్బులు ఇచ్చే. ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది. హలో మిమ్మల్ని. ఏంట్రా అంద అమ్మాయి? పాపం చేసిన మనుషులు దానం చేస్తే ప్రాయశ్చితం అవుతుందంట. అది చెప్పడానికి తన ఎవరు బే? నువ్వు ఇచ్చావుగా డబ్బులు ఇప్పుడు. మరి నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చావుగా, ఏయ్ ఇల్లరా. ఏంటి సార్ మళ్ళీ ఇస్తారా? ఇందాకేంటన్నావు? సార్ ఇందాకేంటన్నావు? పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే. నేను పాపం చేశాను, పుణ్యం చేశాను నీకు తెలుసా? అయినా నా గురించి నీకేం తెలుసు? నాతో అనవసరంగా పెట్టుకో. నేను అసలే మంచోడిని కాదు, తెలుసా? తెలుసు. ఏం తెలుసు? మీరు మంచివారు కాదని. ఇదే ఆఖరిసారి. ఇంకోసారి చేసావు ఇలాగా? భయ్యా భయ్యా వార్నింగ్ ఇస్తున్నాడా, టాటా చెప్తున్నాడా? లిజన్, ఇది జోక్ కాదు. నేను నా ఫస్ట్ శాలరీతో మీకు ఇస్తున్న ట్రీట్. ఓకే, ఏం కావాలో ఆర్డర్ చేయండి. ఏయ్ నువ్వేంటి అంత డల్ గా ఉన్నావు? రేపటి నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా, భయపడుతోంది. భయపడితే చచ్చిపో. భయపడే వాళ్ళకి ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు. గుండ్రంగా ఉండేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషివైతే జీవితంతో పోరాడు. టిష్యూమ్ మధ్యలో కనుసోంటే అదంతే. టిష్యూమ్ టిష్యూమ్.
ముందు కంట్రోల్ యువర్ సెల్ఫ్. హిహిహి నిక్కించకుండా కంట్రోల్లో ఉండు. ఏ మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం పదండి. ఏమైంది సడన్ గా? ఇంకాసేపట్లో ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది. నీకెలా తెలుసు? అక్కడ ఉన్నాడు చూడు, పెద్ద రౌడీ. భలే ఉన్నాడే. ఏయ్ అతని రౌడీ అని చెప్తుంటే హీరోలో చూస్తావేంటి? ఏ నీకు యాక్షన్ మూవీస్ నచ్చవా? ఆ? ఏయ్ పదండి, గెరప్ గెరప్. ఏంటి ఏమైంది? ఇన్నాఫ్ యా, కమ్ లెట్స్ గో. తెలిసిందేగా. చూసావా మావా, గని అక్కడ కూర్చున్నాడు. ఇది ఏ సంబంధం లేనట్టు ఇటు వచ్చేస్తుంది. మనకేమో గని తెలిసినట్టు పెద్ద కటింగ్లు ఇచ్చింది. మమ్మల్ని ఎదలు చేస్తావా? రా కాలేజీ రా చెప్తా. ఏంటి ఆగిపోయావు? 1 minute. Two Pepsi, please. Hi. రౌడీ అని మనతో చెప్పి పెప్సీ ఇస్తోందేంటి? ఫ్రాడ్. మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఇంకోసారి చీప్ ఫోన్ మాత్రం చెప్పొద్దు ప్లీజ్. కళ్ళు మూసుకుని ఈ పెప్సీ తాగేయండి ప్లీజ్. వద్దు, మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే, నేనే మాట్లాడతాను. ఆ ఎల్లో హూడ్ వేసుకున్నారు చూసారా? అదిగో అక్కడ. ఆ రోజు మీరు కూడా ఆ కలర్ షర్ట్ వేసుకున్నారండి. నా గురించి చెప్తుందిరా. ఆ కార్నర్ లో ఆరెంజ్ కలర్ షర్ట్ ని చూసారా? నా గురించి చెప్తుందిరా. ఆ కలర్ చుడిదారే నేను వేసుకున్నాను ఆ రోజు. You know, I like that Coke because it's black and not red. This chair is red. And your shirt is blue, white glasses, white shirt. But yeah, everything is green around us. Yeah, don't you think so? Huh? Green is mine. ఏం కావాలి మీకు? ఈ నవ్వు చాలు.